హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మేక్ షూర్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. అండ్ టుడే టాపిక్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్ వన్ అండ్ బోల్డ్ వన్. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఎవరు దీని గురించి మాట్లాడరు, ఎవరు దీని గురించి ఈవెన్ మాట్లాడినా కూడా దాన్ని అంటారు ఎక్నాలెడ్జ్ చేయరు, అంటే ఒప్పుకోరు, మనతో అగ్రి అవ్వరు, లేకపోతే మనతో పాటు కలిసి డిబేట్ అంటే ఒక కన్స్ట్రక్టివ్ డిబేట్ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్. అండ్ ఇండియా లాంటి ఒక కల్చరల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో ఇది ఇంకా హైపర్ సెన్సిటివ్, ఈవెన్ నాట్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనమాట. బట్ నేను ఈ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ ఒక 3-4 ఇయర్స్ నుంచి గమనిస్తాను. అండ్ అలాగే మేబీ ఇన్ ఫ్యూచర్లో కూడా ఇది ది వరస్ట్ పాసిబుల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తాను. అంటే ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఎలా ఏది చూసినా కూడా మీరు కన్ఫామ్గా ఇందులో అంటే ఐదర్ మీ ఫ్యామిలీలోనే అవ్వచ్చు, లేకపోతే మీ చుట్టాల్లో అవ్వచ్చు, లేకపోతే మీ వీధిలో అవ్వచ్చు, లేకపోతే మీ మండలంలో అవ్వచ్చు, మీ గ్రామంలో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ గురించి ఐదర్ విక్టిమ్ కానీ లేకపోతే దాని వల్ల స్పాయిల్ అయిన వాళ్ళు కానీ ఇబ్బంది పడిన వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏదో ఒక క్యాడర్కి అయితే చెందుతారు. కన్ఫామ్గా రానున్న రోజుల్లో ఆ కేసెస్ కానీ లేకపోతే ఆ ఇన్సిడెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ 99.9% పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ టాపిక్ నాకు తెలిసి మేబీ అందరికి ఇది నచ్చకపోవచ్చు. ఈవెన్ యూట్యూబ్ కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ పెట్టి మేబీ ఈ వీడియోని డిలీట్ చేయొచ్చు, లేకపోతే రీచ్ ఎక్కువ ఇవ్వకపోవచ్చు. బట్ ఎంతమంది చూసినా ఎలా చూసినా నేను నాకు తెలిసినంతలో నాకున్నంత అవగాహనలో ఇది ఈ టాపిక్ షుడ్ బి డిస్కస్డ్ అనమాట ఓపెన్లీ. ఎందుకంటే మనం ఏదన్నా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి, లేదా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలనుకుంటే ముందు అసలు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పని మనం అక్నాలెడ్జ్మెంట్ చేయాలి. ఆ ప్రాబ్లం ఉందని చెప్పని ఒప్పుకుంటే కదా దానికి సొల్యూషన్ ఎటువంటి స్టార్ట్ చేసి లేదు ప్రాబ్లం లేదు అంతా ఓకే అంతా అచ్చాహే అని చెప్పని అనుకుంటే అసలు మీరు ఆ సొల్యూషన్ ఎతికేదానికి ఆప్షన్ ఉండదు కదా. సో నాతో పాటు మీరు కూడా ఈ ఏదైతే టాపిక్ ఉందో దాన్ని అర్థం చేసుకొని మీ వంతు ఏదన్నా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తారని ఈ వీడియోని కుదిరినంత మేర షేర్ చేసి మిగతా వాళ్ళకు కూడా దీని మీద ఒక అండర్స్టాండింగ్ కానీ ఒక అవగాహన కానీ తెప్పించి దీని మీద ఒక సొసైటల్ చేంజ్ తీసుకురావాలన్నది నా ప్రయత్నం, నా చిన్న ప్రయత్నం. సో ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే మనం ఒక దేశాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకోండి ఏం చేయాలి? ఒక బాంబు వేయాలి, లేకపోతే ఏమైనా ఒక ఆర్మీని తీసుకెళ్ళి గన్లు, బుల్లెట్లు, ఫైరింగ్లు, ట్యాంకులు ఇట్లాంటివి ఉంటాయి. లేదు ఇదేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని ఒక 1000 or 1500 అంటే ఒక 1000 నుంచి 1500 సంవత్సరాల క్రితమే కింగ్ సల్మాన్ ఆయిబ్ అనే ఒక కింగ్ ఒక కొటేషన్ చెప్పాడు. అదేంటంటే ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ఎనీ నేషన్ వితౌట్ వార్ మేక్ అడల్టరీ ఆర్ న్యూడిటీ కామన్ ఇన్ ద యంగ్ జనరేషన్. ఇంకా ఈ ఒక్క కొటేషన్తో మనం ఇప్పుడు జరుగుతుంది ఏంటో చాలా ఈజీగా అంటే కంపేర్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక దేశాన్ని కనుక అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక 1500 సంవత్సరాల క్రితం ఈయన చెప్పింది, ఒక దేశాన్ని మీరు ఓడించాలనుకుంటున్నారు లేకపోతే దాని యొక్క డౌన్ఫాల్ చూద్దాం అనుకుంటున్నారంటే ఆ దేశాన్ని మీదకి మీరు యుద్ధాలు చేయక్కర్లా, బాంబులు వేయక్కర్లా, మిసైల్ చేయక్కర్లా, ఏది వేయక్కర్లా. జస్ట్ ఆ దేశంలో న్యూడిటీని, అడల్టరీని ప్రమోట్ చేయాలి. తర్వాత పని దానంతా అదే చేసేసుకుంటుందని, అంటే తర్వాత పని అంటే ఆటోమేటిక్గా దేశం నాశనం అయిపోతుందని చెప్పని కింగ్ సల్మాన్ ఆయిబ్ అనే ఆయన 1500 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టుపక్కల ఆల్రెడీ ఈ అడల్టరీని కానీ ఈ న్యూడిటీని కానీ ఓపెన్గా వితౌట్ ఎనీ గైడెన్స్ ఆర్ గైడ్ లైన్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ మన ఇంట్లో, మన టీవీల్లో, మన ఫోన్లో, మన పిల్లల ఫోన్లో, లేకపోతే మన చెల్లి, అక్క, తమ్ముడు, అమ్మ, నాన్న ఏజ్ గ్యాప్ ఏది లేకుండా వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ యాప్ అమాంగ్ ఆల్ జనరేషన్స్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మార్క్ మాది
ఈవెన్ ఫేస్బుక్ కన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎక్కువ ఫేమస్. ఎందుకంటే న్యూడ్ కాంటెంట్ ఉంటుంది, సాఫ్ట్ ఆన్ చేస్తారు. కంటెంట్ అన్న పేరుతో ది వరస్ట్ పాసిబుల్ థింగ్స్ అన్నీ చేస్తారు. ఈ పాసిబుల్ థింగ్స్ అన్నిటికి పేరేంటి అంటే కంటెంట్ క్రియేషన్. అరే నీకు అంత కంటెంట్ క్రియేషన్ మీదే అంత యావ కానీ అంత ఇంట్రెస్ట్ కానీ కనుకుంటే ఒక మంచి సోషల్ రెస్పాన్సిబుల్ టాపిక్ కానీ లేదా సొసైటీని ఎన్లైట్మెంట్ చేసి లేదా ఒక ఇది పాజిటివ్నెస్ ఇచ్చే టాపిక్స్ మీద కానీ నువ్వు వీడియో కానీ రీల్స్ కానీ వీడియో షార్ట్స్ కానీ చేయాలి. అంతేగాని ఈ అనకూడదు కానీ సగం సగం బట్టలతో లేకపోతే ఒక డిఫరెంట్ కంటెంట్, ఆ కంటెంట్కి ఏది లేకుండా ఒక డార్క్ మీమ్స్ అనమాట, వల్గర్ మీమ్స్ అనమాట. అదేంటంటే డబల్ మీనింగ్ డైలాగ్స్తో ఈ మీమ్స్ అన్న దాంట్లో వీటిలో అండ్ వీటి వల్ల అంటే కొంతమంది అనొచ్చు ఇప్పుడు వాళ్ళు రీల్స్ చేస్తున్నా, సగం బట్టలతో చేస్తున్నా, పూర్తి బట్టలతో చేస్తున్నా, నీకేం ప్రాబ్లం, లేకపోతే మీమ్స్ అయితే ప్రాబ్లం. మీమ్స్ కానీ కంటెంట్ క్రియేషన్ కానీ ప్రాబ్లం కాదు. ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే అది ఎవరికి రీచ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అకార్డింగ్ టు ఇట్స్ గైడ్ లైన్స్ 13 years ఉంటే ఇన్స్టాగ్రామ్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. అంటే 13 years ఉంటే ఆ పిల్లోడికి కానీ ఎంత ఉంటుంది, వాడి మైండ్ ఎంత మెచ్యూర్ ఉంటుంది. ఈవెన్ వాడు 10th క్లాస్ కదా, 7th 8th క్లాస్లో ఉంటాయి కదా టైంకి. ఆడి దగ్గర ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే వాడు ఒక డార్క్ కంటెంట్, డార్క్ ఫ్యాంటసీస్ లేకపోతే దాన్ని ఏమంటారు ఒక వల్గర్ మీమ్స్, డబుల్ మీనింగ్ ఇవన్నీ వాడి ఫోన్లో. ఎందుకంటే మీమ్కి ఏమి ఒక 18+ రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు కదా ఈ మధ్య. మనకు దానికి తోడు మన వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ బూతులను కూడా నార్మల్గా మాట్లాడింది. ఇప్పుడు బూతులు ఏంటి, నార్మల్ మాటలు ఏంటి అని చెప్పడానికి కూడా ఆప్షన్ లేదు అందరూ. ఇంకా ఏంటంటే ఒక ట్రెండ్స్ అనమాట. ఒకడు ఏదన్నా పాట పెట్టాడంటే ఇంకా ఆ పాటకే అనకూడదు కానీ ఆ పాటకి వాళ్ళు వేసే స్టెప్స్కి ఇది ఉండదు. ఆ వీడియోలో కనిపించే వాళ్ళు రిలేషన్ ఏంటో అర్థం కాదు. కొంతమంది అసలు ఆ రిలేషన్లో అలా చేస్తారు. అంటే ఈవెన్ నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఈ టాపిక్ సెన్సిటివ్ కాబట్టి నేను నా వర్డ్స్ని కానీ లేకపోతే నేను చెప్పాలనుకున్నది కానీ ఈవెన్ నేను టోటల్గా చెప్పగలుగుతానో లేనో కూడా నాకైతే తెలియదు, కానీ ట్రై చేస్తున్నాను నేను. మన యూట్యూబ్లో వీటిల్లో కనీసం ఒక 18+ గైడ్లైన్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అది కూడా ఉండదు. ఈ మీమ్స్ అని లేకపోతే కంటెంట్ అని వీటన్నిటికన్నా ఇంకా ఏంటంటే ఈ వేరే ట్రెండ్స్, డ్రెస్ విత్ మీ దాని ఉంటుంది GWMRO ఉంటుంది. అంటే నేను ఈ వీడియో చేయడానికి నేను తెలుసుకున్నాను. సో అందుకని నాకు అంత ఏంటంటే అరే 4 గోడల మధ్య చేసుకోవాల్సిన డ్రెస్సింగ్ కూడా అంట వీళ్ళు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో డ్రెస్ విత్ మీ ఇలా ఒక ట్రెండ్స్, అది కూడా ట్రెండ్ అని చెప్పని వీళ్ళు చెప్పేదాకా నాకైతే తెలియదు. సో అది ఓకే. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే దీనివల్ల ఏదైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల పిల్లలకి తక్కువ ఏజ్లోనే ఒక అన్వాంటెడ్ లేకపోతే ఒక అన్రియలిస్టిక్ థింగ్స్ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. దానివల్ల రేపు పొద్దున్న వాళ్ళ మైండ్ సెట్ మీద కానీ వాళ్ళ ప్యూబర్టీ మీద కానీ లేకపోతే వాళ్ళ థింకింగ్ మీద కానీ చాలా అంటే హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఆయనకి రియలిస్టిక్ థింగ్స్ ఏంటి, లేక ఆ పిల్లకి కానీ పిల్లోడికి కానీ రియలిస్టిక్ థింగ్స్ ఏంటి, అన్రియలిస్టిక్ థింగ్స్ ఏంటి, దే కాంట్ లైక్ వాళ్ళు పోల్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు 13 years ఏజ్ ఉన్న కాడి నుంచి కాంటెంట్ అన్న ఒక చిన్న ఒక బ్రాడ్ టాపిక్ పెట్టుకొని వాళ్ళు చూసే వీడియోస్ అంటే వీళ్ళు తప్పు కాదు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్కి యూజర్స్ పెరుగుతున్నారు, సో వాళ్ళు ఎలా చేస్తారు. బట్ ద టాపిక్ ఇది సొసైటీకి కానీ పిల్లలకు కానీ మంచిది కాదు. అండ్ ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు అంటే ఇది నాకు తెలిసిందంటే అందరికీ తెలియకుండా ఉండదు కదా. ఈవెన్ దీని మీద పెద్ద పెద్ద స్టడీస్, అనాలిసిస్ లేకపోతే అబ్జర్వేషన్స్ చాలా జరిగాయి. ఇన్స్టాగ్రామ్ అంటే మేజర్గా ఇన్స్టాగ్రామ్ అని ఎందుకు అంటున్నారంటే ఇందులో పిల్లలు ఎక్కువ ఉంటున్నారు. ఏంటంటే 13+ కాబట్టి ఒక 12 years కిడ్ లేకపోతే 13 years కిడ్ 14 years కిడ్
వాళ్ళకేం తెలీదు. 10థ్ క్లాస్ వరకు 10థ్ క్లాస్‌లో కూడా ఎవడికేం తెలీదు. అలాంటిది అంతే కదండీ. ఇప్పుడు 10థ్ క్లాస్ అంటేనే మనకేది తెలీదు. అలాంటిది 10థ్ కన్నా లోపంటే మనకేం తెలుస్తది. కానీ దీనివల్ల మనం పిల్లల మైండ్ మీద లేతే ఫ్యూచర్ మైండ్స్ మీద చాలా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇదేంటి అంటే ఇది డైరెక్ట్‌గా అడ్రెస్ చేయలేని థింగ్ అనమాట. అంతే గదండీ! ఇప్పుడు అంటే ఓపెన్‌గా చెప్పండి. పార్న్ సైట్స్‌ని బ్యాన్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ని బ్యాన్ చేయలేరు గదా! ఈ కంటెంట్ క్రియేటర్స్ ఫోన్ ఏమైనా నిజంగా కంటెంట్ ఉంటదా అంటే ఏముండదు. జస్ట్ ఓపెన్‌గా చెప్పండి 2 చూపిస్తుంది తప్ప ఏదుండదు. దానికి దాన్ని గూడా చూసేటోడు లక్షల మంది, కోట్ల మంది, లైక్ కొట్టేవాళ్ళు లక్షల మంది, వేల మంది ఇయన్నీ కాకుండా ఒక వల్గర్ ట్రెండ్ ఒకటొచ్చింది. డీ మీ ఫర్ ఫన్. సారీ డీఎం మీ ఫర్ ఫన్. లేకపోతే పిక్స్ అవైలబుల్. లేకపోతే ఇంకోటి అవైలబుల్, ఇంకోటి అవైలబుల్. అండ్ ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఇదొక డార్క్ వెబ్. ఒకప్పుడు ఏంటంటే డార్క్ వెబ్ అని ఒకటి ఉండేది. అందులో ఏంటంటే అంతా ఒక మాఫియా థింగ్స్ అంటే ఒక బ్లాక్ థింగ్స్, డార్క్ థింగ్స్ అన్నీ అక్కడ జరిగేటివి. ఇప్పుడేం లేదు. ఇంకో ఇన్‌స్టాగ్రామ్‌ని ఇంకా చెప్పాలంటే టెలిగ్రామ్. టెలిగ్రామ్ అంటే ఓపెన్‌గా అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఒక ఇది డీఎంఈ ఫర్ సర్వీస్, వన్ సర్వీస్ ఫ్రీ, ఫోటోకి ₹100, వీడియో కాల్‌కి ₹1000 ఇట్లాంటియనమాట. సో, ఇట్లాంటి ఆటిలకి మన పిల్లల్ని లేతే ఇప్పుడు ఏదైతే పిల్లలున్నారో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. లేకపోతే మనదే ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ని గవర్నమెంట్ బ్యాన్ చేయదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏంటనేది మనకు చాలా బాగా తెలుసు. సో, గవర్నమెంట్ బ్యాన్ చేయాలన్న థింగ్ మనమేం ఇదవ్వలే. బట్ ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఓవరాల్‌గా ఈవెన్ అంటే ఇప్పుడు మీరు కరెక్ట్‌గా గనక చూస్తే ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇప్పుడు నేను సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాను. అసలు ఈవెన్ ఓపెన్‌గా ఇది చెప్పాలంటే గూడా అంటే ఈ ఏదైతే వల్గారిటీ థింగ్స్ పోన్ గాని ఇట్లాంటివి గాని ఉన్నాయో వాటిలి మీద అంటే ఒక వరల్డ్ వైడ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా ఆటిల్లో ఒక ఉద్యమమే నడుస్తుంది. పెద్ద పెద్ద లీడర్స్, ప్రెసిడెంట్స్ ఈవెన్ ఇప్పుడు మనం రీసెంట్‌గా గనుక చూసుకుంటే ప్రాజెక్ట్ 2025 అని చెప్పానని డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి గనుకొస్తే ఏం చేస్తారు 2025లోనే ఒక పెద్ద ఒక 600 పేజీలో, 6000 పేజీలో రిపోర్ట్ ఒకటిచ్చారు. ఆ రిపోర్ట్‌లో కూడా బ్యానింగ్ ఆఫ్ పార్న్. ఏంటంటే పార్న్ అనేది ఒక అన్‌రియలిస్టిక్ అండ్ అన్‌వాంటెడ్ థింగ్ అండ్ దానివల్ల పిల్లల మైండ్ మీద ఏదైతే ఆ రిలేషన్‌షిప్స్ గురించి గానీ, లేతే వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ గానీ ఒక అన్‌వాంటెడ్ ఇది వాళ్ళ మైండ్ మీద పడుతుంది. సో, దానివల్ల ఈవెన్ నాట్ జస్ట్ ఇన్ అమెరికా ఈవెన్ మొన్న ఒక 1 ఆర్ 2 మంత్స్ బ్యాక్ మన రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గూడా ఆయన గూడా చెప్పాడు. ఇదొక గ్లోబల్ ప్రాబ్లమ్. అందరూ కలిసి దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. అండ్ దీనికోసం పెద్ద మనం చేయగలిగింది లేకపోతే ఇదని ఏం లేదు. జస్ట్ ఊరికనే అంటే మన సైడ్ నుంచి ఏదన్నా ఉండాలంటే పిల్లల్ని వాళ్ళేం చేస్తున్నారో ఒక బేసిక్ అంతేగాని నేను వాళ్ళ దగ్గర నుంచి ఇన్‌స్టాగ్రామ్ వాడొద్దు, యూట్యూబ్ వాడొద్దు, ఇంకోటి వాడొద్దు అని చెప్పి చెప్పను గానీ, బట్ వాళ్ళేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది ఒక బేసిక్ అబ్జర్వేషన్ పెట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే నాకు తెలిసైతే ఇజ్రాయెల్ పద్ధతి నాకు కొంచెం నచ్చింది. ఇజ్రాయెల్ ఏంటంటే ఆల్ పార్న్ సైట్స్ బ్యాన్ అనమాట. ఒకవేళ ఎవరికైనా సరే ఎందుకంటే పీపుల్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి వేరియస్ నీడ్స్ ఉంటాయి. వేరియస్ థింకింగ్ థాట్స్ ఉంటాయి కాబట్టి ఎవడిష్టం ఆడిది. ఎవడి వే ఆఫ్ థింకింగ్ ఆడిది. సో, అలా ఎవడికన్నా పార్న్ చూడాలని అనిపిస్తే ఆడు గవర్నమెంట్‌కి ఒక అర్జీలాగా అంటే నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఇంకో సర్టిఫికేట్ కావాలని మనం ఎట్లా అర్జీ పెట్టుకుంటామో ఆడికి ఆ సైట్స్‌కి యాక్సెస్ ఇమ్మని ఇజ్రాయెల్ గవర్నమెంట్‌కి గనక వాడు అర్జీ పెట్టుకుంటే ఆడు ఇవ్వచ్చు. లేదా మిగతా వాళ్ళందరికీ బ్యాన్ అనమాట. సో, ఇట్లాంటి ఏదన్నా ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక రెగ్యులేషన్ కూడా వస్తేనే మనం ఇది లేకపోతే ఏంటంటే ఈ పార్న్ అనేది కానీ లేకపోతే ఈ న్యూడిటీ అనేది కానీ ఈ ఇన్స్టాగ్రామ్ మీద ఈ సో కాల్డ్ కంటెంట్ అన్న ఒక బ్రాడర్ టర్మ్ పెట్టుకొని చేసిన పిచ్చి పనులకు కానీ వీటన్నిటి వల్ల ఒక యంగ్ జనరేషన్ టోటల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అందరూ కూడా దీన్ని అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దీని మీద ఒక ఏమంటారు ఒక ఆలోచనతో ముందుకెళ్తారని చెప్పానని
ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డైలీ లేకపోతే డే బై డే నేను డైలీ ఒక వీడియో తీసుకురావడం ట్రై చేస్తాను. అది ఆ టాపిక్ దేని గురించి అయినా అవ్వచ్చు, మేబీ ప్రపంచం గురించి అవ్వచ్చు, మన ఇండియా గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సమ్ అదర్ సైన్స్ పరంగా ఏదన్నా అవ్వచ్చు. సో హోప్. థ్యాంక్ యూ.